హరీష్ రావుపై మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శలు గుప్పించారు. హరీష్ రావు అబద్దాలు చెబుతున్నారని ఆరోపించారు. బంగారు పళ్లెంలో కాంగ్రెస్ అధికారం అప్పజెప్పామని మాజీ మంత్రి హరీష్ రావు అంటున్నారని, కానీ 7 లక్షల కోట్లతో అప్పులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్పజెప్పిందన్నారు. 6 గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ మంత్రి హరీష్ రావు ఒక స్టేట్మెంట్ మాట్లాడారు. కేటీఆర్ మాట్లాడారు, హరీష్ రావు మాట్లాడారు. కేసులో మాట్లాడవచ్చు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బంగారు పళ్ళెం అప్పచెప్పిన కాంగ్రెస్ పార్టీకి అధికారం బంగారు పళ్ళెం పెట్టి అప్పచెప్పినాం. మీరు చదువులేదని హరీష్ రావు మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ మేము 9.5 ఏళ్ళు గొప్ప పరిపాలన చేసినాం, బంగారు పళ్ళెం పెట్టి మీకు అధికారం అప్పచెప్పినాం. ఏముంది ఆ బంగారు పళ్ళెం ఏం అప్పచెప్పిండ్రు? 7 లక్షల కోట్ల అప్పు అప్పచెప్పింది. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఆనాడు ఉండేటప్పుడు సమైక్య రాష్ట్ర లెక్కపడం చూస్తే కేవలం 70,000 కోట్లు అప్పు, 10 పెంచి 7 లక్షల కోట్ల అప్పు పెట్టింది. కరెంటు సంస్థలకు 80,000 కోట్లు అప్పు పెట్టింది. ఇవి ఎక్కడ దాచిపెట్టి నిన్నాడు. మన శాసనసభ జరిగినప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో శాసనసభలో